ఒక సంకల్పంతో ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ మరియు వాళ్ళ మిత్రపక్షాలు ఈరోజు మహిళలకు అవహేళన చేసినట్టు ఈరోజు ఆ బిల్లును అడ్డుకోవడం జరిగింది. మిత్రులారా, బీజేపీ సంకల్పం మహిళలకు సమానమైన హక్కులను కల్పిస్తామని 33% రిజర్వేషన్ ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఇదే విధమైన ఉద్యమాలు చేస్తున్నట్టు యావత్ మహిళా సమాజాన్ని మరియు దేశం మొత్తం అందరినీ జాగృతం చేసి మహిళలను న్యాయం చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము. కాంగ్రెస్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఈ రాష్ట్రంలో మహిళలు మొత్తం గమనించాలి. మహిళలకు వ్యతిరేకంగా మహిళల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మహిళల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు బిల్లు వేస్తే దాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణ అట్టుడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దేశ ద్రోహులు వీళ్ళు, మహిళా ద్రోహులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగడుగున అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన బాట పట్టిరు. ఎందుకంటే మహిళను గత 50 ఏళ్లుగా తొక్కి పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం తెలియజేస్తారు.